హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మేమైతే బాగున్నాము. అస్సలు లేవబుద్దే కాలేదు. అయినా టైం వచ్చేసి ఇప్పుడు 8 అవుతుంది. కరెక్ట్‌గా రోజు అంతే 8:30 అన్న అవుతుంది, లేదంటే 7:30 అన్న అవుతుంది లేచేసరికి. నైటే అనుకుంటాను మార్నింగ్ తొందరగా లేవాలి అని చెప్పేసి, కానీ అదెందుకో లేట్ అయిపోతుంది. నైట్ నిద్ర ఉండదు కదా! అందుకోసమనే ఇంకా మార్నింగ్ నేను కొద్దిసేపు పడుకుంటాను. లేట్ అయితే కానీలే, నాకు మాత్రం ఇంకా నిద్ర ఇంపార్టెంట్ గదా! లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట ఒక్కొక్కటి. నాకైతే నైట్ టైము చాలా పడుకునేసరికే 10:30, 11 అట్లా అవుతుంది. ఇంకా మళ్ళీ వాడు మధ్యలో లేస్తాడు గదా! ఇంక అప్పుడైతే 12కి ఒకసారి లేస్తాడు. మళ్ళీ 2కి ఒకసారి లేస్తాడు. మళ్ళీ అట్లా లేస్తూనే ఉంటారంట. మధ్య మధ్యలో లేస్తూనే ఉంటాడు. అసలు నిద్రపోనివ్వడు. ఒక్క సైడే పడుకొని బాగా నొప్పొచ్చేస్తూ ఉందనమాట. ఇంకా ఈరోజు కూడా లేట్ అయిపోయింది కాబట్టి ఫాస్ట్‌గా అయిపోయే కర్రీనే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బీన్స్ మొత్తం కట్ చేసుకునేసి ఫస్ట్ ఉడకబెట్టేస్తాను. బాగా ఉడకాలనమాట. ఇవి వేయిస్తే అసలు పచ్చి పచ్చిగానే ఉంటాయి. అందుకని ఫస్ట్ బాగా ఉడకబెట్టుకున్న తర్వాత ఇవి కొంచెం ముదిరిపోయినాయి. అందుకని లేట్ అయింది ఉడికేసరికి. ఇంకా ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని ఆవాలు, జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత, ఇలాంటి ఫ్రైలు ఏంటంటే చాలా త్వరగా అయిపోతాయి కదా! అందుకనే ఇంకా నేను త్వరగా ఉండేటివే చేసేస్తాను. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత, ఇంకా ఈ ఎండుమిర్చి వేయాల్సింది నేనైతే లాస్ట్‌లో వేశాను, మర్చిపోయాను. నెక్స్ట్ ఇంక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇవి సన్నగా కట్ చేసుకోవాలి. అవి బాగా మగ్గించుకున్న తర్వాత ఇంకా ఈ ఈ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మామూలుగా అయితే బీన్స్ ఉడకబెట్టేసి మళ్ళీ అందులో పల్లీల పొడి ఉంటుంది కదా, అది మిక్స్ చేస్తారు కదా, అట్లా కూడా బాగుంటుంది టేస్ట్. కానీ నేనైతే ఇట్లా చేస్తాను. ఒక్కోసారి అలా కూడా చేస్తా. ఇంకా ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కొంచెం ఇంకా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ పసుపు, అట్లనే కొంచెం సాల్ట్ అయితే వేసాను. ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల మనకైతే టేస్ట్ వస్తుంది. కానీ ఆయిల్ ఎక్కువ తినకూడదు కాబట్టి నేనైతే కొంచెం ఈ మధ్య తక్కువే వేయాలి ఇంక నుంచి అయితే అనుకుంటున్నాను. బాగా ఉడకబెట్టుకున్న బీన్స్ అయితే ఇంకా వాటర్ ఏం లేకుండా పిండేసి ఇంకా ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా బాగా మిక్స్ చేసుకోవడమే. నెక్స్ట్ అయితే కొంతసేపు మూత పెట్టి అట్లనే వదిలేస్తే కొద్దిసేపు మగ్గుతాయి. ఇంకా అంతే అనమాట. కర్రీ అయితే సింపుల్‌గా అయిపోతుంది. పాప ఇంకా స్కూల్‌కి అయితే వెళ్ళింది కాబట్టి ఇంకా నేను నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఈ వాటర్ అన్నీ పడేసింది కింద. అందుకని అవంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ అయితే ఇంకా మొత్తము ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత, నేను ఈరోజు మాప్ పెట్టలేదులెండి, నిన్ననే పెట్టాను. ఇంకా ఇప్పుడైతే ఈ బట్టలు ఎక్కడవక్కడ ఉన్నాయి అన్నీ సర్దుకోవాలన్నమాట. పాప ఇంటికొచ్చేదాకే క్లీన్‌గా ఉంటుంది. ఫస్ట్ అయితే మార్నింగ్ తను స్కూల్‌కి వెళ్ళేదాకా నేను అంతగా ఏం పట్టించుకోను. మళ్ళీ స్కూల్‌కి వెళ్ళిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటా, ఎక్కడివక్కడ పెట్టేసుకుంటాను. నెక్స్ట్ అయితే తనొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అంతవరకు అయితే ఇల్లు నీట్‌గా ఉంటుంది. నేను బాబునే ఉంటాం కాబట్టి అంతవరకు ఇల్లు అయితే ప్రశాంతంగా నీట్‌గా ఉంటుందన్నమాట. ఇంకా తనొస్తే ఇంకా ఇల్లు మొత్తము ఇంకా ఎక్కడివక్కడ పడేస్తుంది. పీకన్నీ పడేస్తుంది, బొమ్మలేసేస్తుంది కింద. అట్లా చేస్తుందన్నమాట. ఇంకేం చేయలేం కదా! పిల్లలున్న ఇంట్లో ఇంకా అందరిది ఇదే ప్రాబ్లమ్ ఉంటుంది. ఈ మధ్య కొంచెం చెప్తే వింటుంది గానీ, ముందైతే ఇంకా చాలా ఎక్కువ. ఇప్పుడే కొంచెం తగ్గిందనమాట. పర్లేదు కొంచెం ఇప్పుడు. మళ్ళీ ఇంకా రెండోసారి అయితే వంట రూమ్ మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. నేనైతే ఇంకా ఇదే పనిలో ఉంటాను. ఏదో ఒక రవ్వగాన చెత్త పడకూడదు నాకైతే. అది క్లీన్ చేసే వరకు నాకు ఇంకా దాని మీదే ఉంటుందన్నమాట. మొత్తం అంతా క్లీన్ చేసుకునేసిన తర్వాత నేనైతే ఇట్లా జెర్రీలు రోజు ఇంట్లోకొచ్చేస్తున్నాయి. ఎందుకో ఇంక ఎక్కడ చూసినా, అంటే ఇంట్లో అయితే ఒక జెర్రీ ఉండింది మొన్న. అది ఇంకా ఎందుకొస్తున్నాయి ఏంటి అని నాకైతే అర్థం కావట్లేదు. బయటైతే రోజు జెర్రీలే ఉంటున్నాయన్నమాట. అందుకోసమే ఇట్లా మొత్తము పసుపేసి పసుపుతో కొంచెం ఇట్లా అలికితే అనమాట జెర్రీలు రావట. ఇప్పుడైతే బాబు నిద్రపోతున్నాడు.
అందుకని నేను నా వర్క్స్ అవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడే తను లేకనే ఇంకా మళ్ళీ తను లేచాలకి అసలు ఏ వర్క్ చేయకూడదు నేను. తన దగ్గరే కూర్చొనే ఉండాలి, ఇంకా ఆడిపించుకుంటూ ఉండాలి. ఏ వర్క్ చేయనీయడనమాట. దానికోసమే ఇంకా ఇంటి ముందర అంతా ఇంకా చెత్త ఉంటే అదంతా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత నేనైతే ఇంకా పసుపుతో అయితే అలుకుతాను ఇంకా. అవును, పసుపుతో అలికిన తర్వాత జెర్రులు రాకుండా ఉంటాయా? కామెంట్ చేయండి ఒకసారి. నాకైతే తెలీదు. నాకి మా హస్బెండ్ చెప్పారు, ఇట్లా పసుపు తీసుకొని మొత్తం ఇట్లా కడపమానికి అట్లనే కింద కొంచెం అలికేస్తే ఇది మొత్తము అలికేసిన తర్వాత ఎప్పుడైనా ఇంకా ఇంట్లోకి జెర్రులు రావంట. ఆ స్మెల్కి అవి లోపలికి రావంట. నాకు మా హస్బెండ్ చెప్పాలకి నేను ఇంకా అప్పటి నుంచి అయితే ఇట్లా 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అయితే ఇలా ఇది చేస్తూ ఉన్నాను. మామూలుగా అయితే నేను ఇట్లా అలికేదంటే అట్లా ఏం చేయను, అట్లా ఏం వర్క్ చేయను. కానీ ఇంకా జెర్రులు రావంటే ఇంకా సర్లే అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. ఎక్కడ చూసినా జెర్రులే ఉన్నాయి. కొంచెము బాత్రూంలో కూడా జెర్రులే వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమో అర్థం కావట్లేదు. బయట ఇంకా ఇట్లా మ్యాట్ల కింద అట్లనే బట్టల కింద అట్లా అంతా జెర్రులు వస్తూ ఉన్నాయి. ఒకరోజైతే ఇంట్లో క్లీన్ చేస్తుంటే జెర్రు ఉండిందనమాట. అది ఎంత పెద్దగా ఉందో ఆ జెర్రు అయితే, బాగా తిని లావు అయింది. అది ఇంట్లోనే ఎన్ని రోజుల నుంచి ఉండిందో ఏమో. ఇంకా మొన్న క్లీన్ చేసేటప్పుడు అయితే బయటపడింది. అదైతే ఇంకా చంపేసి బయట వేసాము. ఎన్ని బట్టలు ఉన్నాయో ఆ బట్టలన్నీ ఎప్పుడు వాష్ చేయాలో ఏమో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. నేను వాష్ చేయలేక అట్లనే పెట్టేశాను భయపడి. ఇవన్నీ ఎప్పుడు వాష్ చేసేదో ఏమో అర్థం కావట్లా. కొన్ని ఉన్నప్పుడే వాష్ చేసుకుంటూ ఉంటే, కానీ ఈసారి ఎందుకో నాకు ఇంట్రెస్ట్ లేదు బట్టలు వాష్ చేయాలంటే. అస్సలు ఎందుకో ఏదోలా అనిపిస్తుంది. అందుకని అవన్నీ అట్లనే పెట్టేశాను. ఇంకా అవన్నీ చూస్తుంటేనే భయం అవుతుంది ఎప్పుడు చేయాలో ఏమో అని. ఎప్పటికైనా ఇంకా తప్పదు కాబట్టి ఇంకా నేనే వాష్ చేసుకోవాలి. మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు బాబుని తన చేతికిచ్చి అన్ని బట్టలు వాష్ చేసేస్తాను. 11 అయిపోయింది టైము. ఇంకా నేను బ్రష్ చేసుకొని ఇప్పుడైతే మళ్ళీ ఇంకా తినాలన్నమాట. బ్రష్ చేసుకున్నాకే 11 అయింది. ఇంకా ఆ తర్వాత నేను తినేసరికి 11:30 అయింది కరెక్ట్గా. ఇంకేం చేద్దాం, మార్నింగ్ లేచేది లేటు. అందుకని ఇట్లా టైం అయిపోతుంది. మార్నింగ్ తొందరగా లేస్తే ఇంత బాధ ఉండదు కదా. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.